మన తెలుగింటి ఆనందాలు, ఆచారాలు, రంగవల్లికలు చేసే సందడి అంటే సంక్రాంతి కదండి. అదంతా ఒక ప్రత్యేకం. ఇప్పుడు నేను సంక్రాంతి శుభాకాంక్షలు అంటే మీరంతా నన్ను తిట్టడం కాదు, కొడతారు. ఇది సంక్రాంతి వ్లాగ్ అండి, అప్పుడే అప్లోడ్ చేయాలి. కానీ కొన్ని అన్య కారణాల వల్ల నాకు అప్లోడ్ చేయడం అనేది కుదరలేదనమాట. సో ఇప్పుడైతే నేను వీడియోని అప్లోడ్ చేశాను, దయచేసి క్షమించండి. ఇది వచ్చేసి మా ఊరి జాతర సంబరాలండి. ఎప్పట్లాగానే ప్రతి సంక్రాంతికి ఇంటి ముందు రంగులతో వేసిన ముగ్గు లేకపోతే ఆ పండగ అనేది కళ ఎలా ఉండదో అలానే మా ఊరిలో జరిగే ఈ జాతర మహోత్సవాలకి ముందుగా ముగ్గుల పోటీ అయితే జరుపుతారండి. ఖచ్చితంగా ఈ ముగ్గుల పోటీ ఎప్పుడూ కూడా క్రమం తప్పకుండా పాటిస్తారు. ఈ ముగ్గుల పోటీ అయిన తర్వాత సంబరం అంతా కూడా జరుగుతుంది, స్టార్ట్ చేస్తారనమాట. అమ్మవారికి పాన్పు వేసి సంబరం అంతా కూడా జాతర అనేది స్టార్ట్ అవుతుంది. చాలా కోలాహలంగా అనిపిస్తుంది. సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది కదా, అందరూ కూడా చాలా ఎదురు చూస్తూ ఉంటారనమాట జాతర కోసం. అందరూ పుట్టింటికి వస్తారు, బాగుంటుంది, సరదాగా గడుపుతారనమాట 4 రోజులు కూడా. మాకు జాతర కూడా పండుగ సమయంలోనే జరుగుతుంది. ఇక్కడ ముగ్గుల పోటీ అయితే అయిపోయిందండి. ప్రతి ఒక్కరూ ఎలా ముగ్గులు పెట్టారైతే మీకు చూపిస్తున్నాను కదా. ఈ ముగ్గుల పోటీలో మాకు ఏంటంటే ఎలాంటి రంగులు వాడరండి, కేవలం ముగ్గు పిండితో మాత్రమే ముగ్గు వేస్తారు. సెలక్షన్ కూడా ఎలా జరుగుతుంది అంటే ముగ్గు పిండితో వేసే పోత అంటారు కదా, అది చూస్తారు. అలానే ఆ ముగ్గు ఎలా ఉంది, డిజైన్ ఎలా వేశారు, బాగా వేశారా, ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయని చాలా కీన్ అబ్జర్వేషన్ అయితే చేస్తారు. దాని ప్రకారమే మనకి ప్రైజెస్ అనేది ఇస్తారనమాట. 1, 2, 3 ప్రైజెస్ ఉంటాయి. కన్సలేషన్ ప్రైజెస్ ఉంటాయి, అవి చిన్నపిల్లలకి అనుకోండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే చిన్నారుల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇందులో పాల్గొంటారండి. చాలా అసంతృప్తిగా జరిగిందనే చెప్పాలండి. అసలు బాగా జరగలేదు, ఎప్పుడు కూడా చాలా బాగా జరుగుతుంది, మంచి హంగామా అంతా బాగుంటుంది అనమాట. ఇక్కడ చిన్న చిన్న లైటింగ్ అయితే చూసారు కదా, బాగుంది అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను అనమాట. చిన్నగా వీడియో అయితే తీశాను, చిన్నగా సెట్ చేశారు అంతే, మరీ పెద్ద హంగామా ఏమి ఉండదండి, చిన్న జాతరే అనమాట. ఇది అమ్మవారి పూర గుడిసే. అమ్మవారి పేరు వచ్చేసి పాసాల అమ్మవారు. ఇక్కడ ముగ్గుల పోటీలో ఏం జరిగిందంటే ఎప్పుడూలా అయితే జరగలేదండి, చాలా పిస్ఫైర్ అనేది జరిగింది. ఎట్లా అంటే ప్రతి ఒక్కరు కమిటీలో ఉండేవారు చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటారు, కానీ ఇయర్ అది సక్రమంగా లేదనమాట. అందుకే ఏదో అలా అలా అన్నట్టు జరిగింది జాతర అయితే ఇక్కడ. సో దానివల్ల ప్రైజెస్ ఇచ్చేటప్పుడు ఏంటంటే అవకతవకలు అనేవి జరిగి చాలా ఇబ్బంది అయితే పెట్టింది. కానీ ఇది సరదాగా జరిగే ఒక ముచ్చట కదా అని చెప్పేసి అందరూ కూడా ఇంకా బాధపడ్డా కూడా లైట్ తీసుకున్నారు. అలానే చిన్నపిల్లలకి మ్యూజికల్ చైర్స్ కలెక్ట్ చేశారు, అంతా బాగుంటుంది. కానీ ఇయర్ అంతగా లేదనమాట. సో ఇక్కడైతే జాతర సంబరం జరుగుతుందండి. ఘటాలు పెట్టుకొని ఆసాద వాళ్ళు అని చెప్పేసి అంటారు కదా, ఆసాద వాళ్ళు డ్యాన్స్ చేయడం, ఘటాలు ధరించి ఇవన్నీ కూడా ఉంటుందన్నమాట. నేను రాగా మీకు ఆ డప్పుల సౌండ్ అవన్నీ కూడా పెడతాను. ఇక్కడ అమ్మవారు అయితే పోతుంది అంటారు కదా, అమ్మవారు వాళ్తారు అంటారు కదా. సో ఆ విధంగా అయితే ఇక్కడ జరుగుతుందండి. వారికి ఏంటంటే సాంబ్రాణి పొగ వేసి కొబ్బరికాయ కొట్టి శాంతించు అని చెప్పేసి వారికి కూర్చోబెట్టి కొబ్బరి నీళ్ళు అవి ఇస్తారనమాట అండి. ఇక్కడ రాగా నేను డప్పుల సౌండ్ అయితే మీకు పెడతాను, ఆ వైబ్ ఉండాలి అని చెప్పేసి చిన్నగా అయితే క్లిప్ యాడ్ చేస్తాను, విని చూడండి. ఈ విధంగా అయితే ఐస్ క్రీమ్స్ ఇలా తినుబండారాలన్నీ కూడా ఉంటాయన్నమాట, అవతల సైడ్ ఉంటాయి. సో నేను రష్ ఉందని చెప్పేసి అటువైపుకి వెళ్ళి వీడియో తీయలేకపోయాను. నెక్స్ట్ రోజు మాకు ఏంటంటే నైవేద్యాలు జరుగుతాయి అమ్మవారికి. సో ఆ రోజు నేను బయటికి వెళ్ళడంతో ఆ రోజు వీడియో మొత్తంగా తీయలేకపోయానండి. నైవేద్యాల రోజున మాకు ఎలా ఉంటుంది అంటే పూర గుడిసె ఉంది కదా, చూసారు కదా, అక్కడ పూర గుడిసెని తీసేస్తారనమాట. నెక్స్ట్ రోజు చలివిడ పానకాలు అవన్నీ కూడా పొద్దుట అమ్మవారికి సమర్పించుకుని సాయంత్రం అయితే పూర గుడిసె తీసే ముందు అందరికీ చాటింగ్ ఫేస్ చెప్తారు ఊరంతా కూడా. పసుపు నీళ్ళు అవి తీసుకెళ్ళి అమ్మవారి పూర గుడిసె తీస్తున్నప్పుడు పుట్టగా అక్కడ నీళ్ళు వేస్తారనమాట. వేసి అక్కడ మట్టిని అయితే పొట్టుగా పెట్టుకుని దండం పెట్టుకుంటారు. ఆ పూర గుడిసెని అయితే తీసుకుని అమ్మవారి గుడి ఎక్కడైతే ఉందో అక్కడికి తీసుకువెళ్ళిపోతారనమాట.
ఇలా అయితే జరుగుతుందండి నైవేద్యాల రోజున. అంటే జాతర అయిపోయిన తర్వాత రోజు ఇలా జరుగుతుంది. ఆ రోజు ఏంటంటే బుట్ట బొమ్మలు, వేషాలు వేసే వాళ్ళని, తీన్మార్ డప్పులు, ఇంకా చాలా ఉంటాయి. కేరళ డాన్సెస్ అని ఇలా రకరకాలుగా ఉంటున్నాయి కదా! అవన్నీ కూడా రోజు ఉంటాయన్నమాట. చాలా కోలాహలం జరుగుతుంది. కానీ అది నేనంతా మిస్ అయిపోయాను. నేను ఇంటికి వచ్చేసిన నెక్స్ట్ డే అయితే మా వీధిలోకి ఈ బుట్ట బొమ్మలు, గంగిరెద్దులు అన్నీ కూడా వచ్చాయన్నమాట. తీన్మార్ డప్పుల వాళ్ళు అన్నీ వచ్చాయి. అయ్యో! అక్కడ మిస్ అయిపోయాను అనుకుని ఫీల్ అయ్యాను కానీ ఇక్కడ అయితే ఎంజాయ్ చేశామండి. నార్మల్‌గా మాకు రావు. ఎందుకంటే టౌన్ కాబట్టి మెయిన్ రోడ్ వైపుగా వెళ్ళిపోతాయి గానీ, మాకు ఇలా చిన్ని రోడ్‌లో ఈ సందుల్లో ఇలా రావన్నమాట. సో, ఇలా వచ్చేసేసరికి ఏంటి డప్పుల సౌండ్ అనేటప్పటికి కొంచెం ఆశ్చర్యపడ్డాం. చూసారు కదా ఎద్దుల తాత. నా చిన్నప్పుడు చూశాను. మళ్ళీ ఇప్పుడు చూశాననమాట ఆ వేషాలు. అనిపించినియి. చిన్నప్పటి రోజులన్నీ కూడా గుర్తొచ్చాయన్నమాట. తీన్మార్ డప్పులు, ఈ నెమలి వేషాల వాళ్ళు, ఫోక్ సాంగ్స్ వేసే డప్పులుంటాయి కదా వాళ్ళు, అవన్నీ కూడా వచ్చాయన్నమాట. మా బుడ్డిదైతే బాగా ఎంజాయ్ చేసింది. అస్సలు భయపడలేదు. చాలా బాగా ఎంజాయ్ చేసింది. వెళ్ళిపోతుంటే పాపం ఫీల్ అయ్యింది. ఈ విధంగా అయితే పండుగలు అయితే జరిగాయండి. ఇక్కడ మేము ఉండే చోటు కూడా చాలా చాలా పెద్ద ఎత్తులో మావుళ్ళమ్మ తీర్థం ఎలా అయితే జరుగుతుందో భీమవరంలో, ఇక్కడ మేము ఉండే ప్లేస్లో కూడా అంత ఘనంగా జరుగుతాయండి. నెక్స్ట్ టైం నేనైతే వీడియో తీస్తాను. వచ్చే సంవత్సరం కనుక మేము ఇక్కడే ఉన్నట్టయితే మీకు ఖచ్చితంగా వీడియో కూడా తీసి అప్లోడ్ అయితే చేస్తానండి. ఈ వీడియో లేట్ అయినందుకు సారీ. ఇక్కడ వరకు వీడియో చూసుంటే ఒక్క లైక్ ఇవ్వండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా స్టార్ట్ చేశాను, కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఉంటాను.